హాయ్ అండి. చుక్కకూర తోటకూర రెండు కలిపి వండుతున్నాను. చుక్కకూరలో సి విటమిన్ ఉంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మాంసం కృతులు ఉంటాయి అన్నమాట. 1 లీటర్ పాలంత శక్తి ఉంటుంది అన్నమాట ఆకుకూరల్లో. ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో కొలెస్ట్రాల్ తగ్గించే గుణం ఉంది. రక్తం పెంచుతుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంటే చెడు రక్తంపై మంచి రక్తాన్ని విడుదల చేస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉన్నా రాకుండా చేస్తుంది అన్నమాట. చాలా మంచిది చుక్కకూర. అప్పుడప్పుడు ఆకుకూరలు తింటూ ఉండాలి. ఇది చుక్కకూర, ఇది తోటకూర. కావలసిన ఉల్లిపాయ, టమోటా, జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు. ఆకుకూర నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే లోపల తెల్లటి పురుగులు, ముళ్ళు పురుగులు, చీడ పురుగులు, బ్యాక్టీరియాలు ఉంటాయి. 3 times కడుక్కోవాలి నీట్గా. దీనికి జీర్ణక్రియ బాగా జరుగుతుంది అన్నమాట. అరుగుదల ఎక్కువ చుక్కకూరలో. తోటకూరలో కూడా కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఇది ఆరోగ్య పిల్లలకి కూడా చాలా మంచిది. పప్పులోనన్నా ఇలా చపాతీలో కన్నా అలా కలిపి పెట్టాలి పిల్లలకి ఆకుకూరలు. ఎసిడిటీ ప్రాబ్లం కూడా అంతగా ఉండదు అన్నమాట, అరుగుదల ఎక్కువ. బాండీలో ఆయిల్ పోయాలి. పాలు ఇచ్చే పిల్లలు బాలింతలు ఆకుకూరలు ఎక్కువ తినాలి. బాలింతలు తింటే పాలు ఎక్కువ పడతాయి. పాలు తాగే పిల్లలకి మంచిగా ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు. ఆకుకూరలు ఎక్కువ పెట్టాలి. టమాటా ఎక్కువ అవసరం ఒకటి చాలు, ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా, అందుకే టమాటా ఎక్కువ అవసరం ఒకటి సరిపోద్ది. ప్రతి కూరలో కరివేపాకు వేయాలి, ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపు తగ్గకుండా చూస్తుంది. కరివేపాకులో ఏ విటమిన్ ఉంటుంది, ఏ విటమిన్ కరివేపాకు వేయాలి అన్ని కూరల్లో. పిల్లలకి పాలు పట్టిస్తారు. పాలలో శక్తి ఉంటలే, ఎందుకంటే దాంట్లో వెన్న తీస్తున్నారు, అందువల్ల పాలలో ఏమి ఉంటలే, పాలలో శక్తి లేదు. అందుకే ఆకుకూరలు పెట్టండి. దీంట్లో పాలు కన్నా ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. పాలలో ప్రోటీన్స్ తగ్గిపోయినాయి, ఎందుకంటే దాంట్లో వెన్నపూస పచ్చిపాలలో తీసేస్తున్నారు. అందుకే పిల్లలకు పాలు ఇవ్వకుండా ఇలా ఆకుకూరలు ఇవ్వండి. ఆకుకూర తినలేకపోతే పప్పులో అన్న చపాతీల్లో చిన్నగా చేసి పెట్టండి. అంతకి తినలేకపోతే జ్యూస్ లాగా చేసి కొంచెం తేనె, నిమ్మరసం కలిపైన ఇవ్వచ్చు. ఆకుకూరలు ఎక్కువ తినాలి. అంటే రోజు ఒకే కూర తినకూడదు. చేపలు ఒక రోజున, మాంసం ఒక రోజున, పప్పు ధాన్యాలు ఒక రోజు, ఆకుకూరలు. ఎప్పుడు మసాలా ఫుడ్ వాడకూడదు. మసాలా ఫుడ్ వాడటం వల్ల ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఏంటంటే ఎసిడిటీ ప్రాబ్లమ్స్, పేగిపోత అలాంటివి వస్తున్నాయి మసాలా ఫుడ్ వాడటం వల్ల. అందుకే మసాలా ఫుడ్ని తగ్గించేయండి. ఎప్పుడన్నా అత్యవసరమైతే ఫంక్షన్లు వాటిలో తినొచ్చు, కానీ ఎక్కువ తినకూడదు. కొంచెం గల్లుప్పు వేయాలండి, ఎందుకంటే గల్లుప్పులో ఐరన్ ఉంటుంది. సాల్ట్ వేయకూడదు, సాల్ట్లో కెమికల్ కలుస్తుంది అన్నమాట. అందుకే గల్లుప్పు వేయాలి. చుక్కకూర తోటకూర గ్రేవీ కర్రీ. కొంచెం పసుపు ప్రతి కూరలో వేయాలి, ఎందుకంటే యాంటీబయాటిక్. మనకు మెడిసిన్తో పని ఉండదు, పసుపు వేసుకోవాలి ప్రతి కూరలో. కారం వేయాలి, కారం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా, స్పైసీగా ఉంటే బాగుంటుంది. చుక్కకూర తోటకూర గ్రేవీ కర్రీ చాలా బాగుంటుందండి. చపాతీలోకి, రోటీలోకి అన్నా సూపర్గా ఉంటుంది. చుక్కకూర తోటకూర గ్రేవీ కర్రీ రెడీ. సూపర్. నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్గా ఉండండి.